అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారి జూన్ 22వ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మేషరాశి వారి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. మేషరాశి వారి జాతకం. ఈరోజు మీరు ఆకర్షణకు ప్రతీకగా ఉంటారు. మీరు దృష్టి కేంద్రంగా ఉండడం అనేది మీలో అంతర్లీనంగా ఉన్న సామర్థ్యం. అది ఇతరులకు ఉండదు. అందుకే వారు మిమ్మల్ని ఇంతకు ముందు ఎన్నడూ లేని విధముగా అసూయపడతారు. మీకు సమయం దొరికినప్పుడు గతం, వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. మీ అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. మీ అనేక సమస్యలకు కూడా మీరు పరిష్కారాలను కనుగొనవచ్చు. మేషరాశి వారి ఆరోగ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పనిలో అనారోగ్యంతో ఉన్నవారి పట్ల శ్రద్ధ వహించండి. వారు ఉపయోగిస్తున్న టెలిఫోన్, ల్యాప్టాప్లు లేదా ఇతర పరికరాలతో సంబంధాలు పెట్టుకోవడం మానుకోండి. మీరు ప్రసారాన్ని నియంత్రించగలిగితే మీరు సంక్రమణను సులభంగా నియంత్రించవచ్చును. మీరు దయగల ఆత్మ మరియు ఇతర జీవ వనరులను ప్రయోజనం చేకూర్చే సామర్థ్యం మరే ఇతర మానవుడు కూడా ఉండలేరు. మిమ్మల్ని మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. మేషరాశి వారి ప్రేమ సంబంధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీ సంబంధాలలో మీరు మరింత తార్కంగా మరియు ప్రశ్నించేవారిగా ఉంటారు. సరైన వ్యక్తితో హేతుబద్ధంగా ప్రవర్తించడం పెద్ద మలుపు కావచ్చు మరియు ఆ రోజు వైఫల్యంగా అనిపించవచ్చు, లేకుంటే అది అద్భుతంగా ఉండేది. మీలో మరియు మీ భాగస్వామిలో ఉన్న ఇంద్రియాలను అన్వేషించండి. మేషరాశి వారి కెరియర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ పెండింగ్ పనిని పూర్తి చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఈ ఖాళీ సమయ స్లాట్ను పూర్తిగా ఉపయోగించుకోండి. అయితే మీరు ఇప్పటి వరకు స్వీకరించని మీ పని విధానాలను మీరు విచ్ఛిన్నం చేయవలసి రావచ్చు. మీకు నచ్చిన ఇంటి యాజమాన్యాన్ని పొందడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, జూన్ 22 ఆదివారం నాడు సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 తిథి ద్వాదశి రాత్రి 11:11 వరకు, నక్షత్రం భరణి మధ్యాహ్నం 3:51 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 3:05 నుండి తెల్లవారుజామున 4:35 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి సాయంత్రం 5:40 వరకు, అమృతకాలం ఉదయం 11:24 నుండి ఉదయం 11:53 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని ఫాలో చేయండి.